మహిళలపై జరుగుతున్న దాడుల నియంత్రణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని స్విమ్స్ వైద్య విద్యార్థులు తెలిపారు. కోల్కతా ఆర్జేకేఆర్ కాలేజ్లో జరిగిన ఘటన రోజులు గడుస్తున్నా ఇంతవరకు నిందితులను పట్టుకోవడంలో ప్రభుత్వాలు వైఫల్యాలు చెందాయని, మహిళా వైద్యురాలిపై జరిగిన దాడిని నిరసిస్తూ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్య విద్యార్థులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు నియంత్రించేందుకు కఠినమైన చట్టాలను ప్రవేశపెట్టాలన్నారు. దేశవ్యాప్తంగా మరో ఏ మహిళపై ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని కోరారు. దాడికి యత్నించిన నిందితులను పట్టుకోవడంలో పోలీసులు, నిఘా సంస్థలు వైఫల్యం చెందాయని, నిందితులను అదుపులోకి తీసుకుని కఠినమైన శిక్షలు విధించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని వైద్య విద్యార్థులు కోరారు. ఎవరు చేశారనేది ఇంకా బయటికి రాలేదు. చేసిన వ్యక్తులు కూడా అసలు ఇక్కడ ఉన్నారా, విదేశాలు వెళ్ళిపోయారా అనేది కూడా ఎవరికీ తెలియదు. మరి ఏం జరుగుతుంది? ఇంతమంది పోలీసు వ్యవస్థ, ఇంత న్యాయ వ్యవస్థ ఏం చేస్తున్నారు? ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఇన్ని రోజుల మాకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలి. హాస్పిటల్లో వైద్యులు న్యాయమైన సేవను ఇంకా అందించడానికి మేము ఇంకా ముందంజకి వెళ్తున్నాము. దీన్ని ఏ లెవెల్కైనా మేము తీసుకెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నాము. అందరం దీనికి న్యాయం జరిగేదాకా మద్దతు తెలుపుతూనే ఉంటాము. జై హింద్.